ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆబ్వియస్లీ దాన్ని కట్టాల్సిన ట్యాక్సెస్ ఏవైతున్నాయో కట్టించుకున్న బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందుకే రైట్ శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్తారు? నిజంగా ఈ రైట్స్ వెనకాల ఏదో జరుగుతుంది అనేటటువంటి స్పెక్యులేషన్స్ నిజమంటారా? సహజంగా గతంలో అంటే ఒక 10 సంవత్సరాలకు పూర్వం కొంచెం ఆలోచిస్తే ఎట్లాంటి రాజకీయ ఆరోపణలు ఉండకపోయి, ముఖ్యంగా రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడుల వెనక రాజకీయ కోణం ఉంది అని ఒక ఆరోపణ వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దిల్ రాజు గారు రాజకీయ పదవి పొంది ఉండడం. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ సార్ చెప్పినట్టు ఈ ఆదాయం, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రతి రైడ్ కానీ, ఆ రైడ్ వెనక రాజకీయ ప్రయోజనం పొందడం కానీ, ఆ రైడ్ అయిన వ్యక్తులు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలకు మారడం కానీ, వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయ కోణం ఉందనే చర్చ వస్తూ ఉంది. ఈ రాజకీయ కోణం ఉందా లేదా అని అంటే భవిష్యత్తులో దిల్ రాజు గారు భారతీయ జనతా పార్టీ మారితే ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కుట్ర ఉందని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతవరకు అయితే ఇది ఒక ఆరోపణగాను లేదా గాసిప్ గాను చూడాల్సి. సహజంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తనటువంటి దైనందిక కార్యక్రమాలు లేదా రొటీన్ లో భాగంగానే చేస్తుంటారు. ముఖ్యంగా అన్ని పరిశ్రమల మీద ముఖ్యంగా వాళ్ళ దగ్గర సమాచారం ఉండి ఉంటుంది. అట్లా రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సంఘటనలో చూసుకుంటే మన మ్యాంగో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ లో దిల్ రాజు గారి ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఆయనను కూడా ఐడెంటిఫై చేశారు. కానీ ఈయన చిన్నవాడు, ఎవరికి తెలియనివాడేం కాదు. జనరల్ గా ఏంటంటే వేరే రిఫ్లెక్షన్ నుంచి కూడా ఆ సమాచారంతో వాళ్ళ మీద కూడా కన్నేష్టపడుతుంది. ఈ రోజు అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత మొన్నో రైడ్ జరిగిందానికి కనుక ఒక 2 నెలల ప్రాసెస్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో. ఊరికేం కాదు. అంటే ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్ వల్ల లేకపోతే దాని వల్లనే జరిగిందని ఒక ఆరోపణ కానీ అనుమానం కానీ అనిపిస్తున్నప్పటికీ సహజంగా ఇదంతా కూడా ఒక అర్ధరాత్రులు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఉండవని అంటలేదు, కొట్టిపడేయలేము, తక్కువ అవకాశం. అంటే ఈ విధంగా అంటే ఒక దిల్ రాజు గారు కానీ XYZ మీద రైడ్ చేయాలంటే ఆయన మదర్ సంస్థలు ఏంటి, ఆయన సిస్టర్ కన్సల్టెంట్స్ ఏంటి, బినామీ అకౌంట్లు ఏంటి, అంటే సిస్టర్ కన్సల్టెంట్ అంటే ఇంకో రకమైన వ్యాపారం పేరుతో నడిచేటువంటి వేరే పేరుతో కానీ ఇతర కంపెనీల మేక్ కంపెనీతో కలిపి ఉండే సంస్థలు, అలాగే బినామీ సంస్థలు ఏంటి, వాటికి ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఏ కంపెనీ నుంచి వచ్చింది. ముఖ్యంగా దీంట్లో వీళ్ళు విదేశీ అంటే ఓవర్సీస్ రైట్స్ సినిమాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విదేశీ ఫండ్స్ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో కూడా అనుమానం ఉంటే రేపు పొద్దున ఈడీ కూడా ప్రవేశించే అవకాశాలు కూడా ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ లో, ఈ దిల్ రాజు గారి కానీ మైత్రి మూవీస్ విషయంలో కానీ. ఎందుకంటే బయట దేశాల్లో సినిమా అమ్మడం జరిగింది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ లో ఏదైనా లావాదేవీల విషయంలో లాని అవేట్ చేస్తే ఏదైనా చేస్తే ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా కూడా ఆ ట్రాన్సాక్షన్ ఫర్దర్ స్టెప్ లో ఉంటుండవచ్చు అని నా అంచనా ఉంది. ఏది జరిగినా కూడా ప్రస్తుతానికి ఒక దిల్ రాజు గారి మీద కాదు, యాదృచ్ఛికంగా అందరి మీద ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు. కాకపోతే బాలగారు మీరేం చెప్తారు? ఎందుకు జరుగుతుంది అనుకోవాలి? 3 రోజులుగా కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి రైట్స్ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు కదా ప్యానలిస్టులు కూడా. ఒకటండి, ఇక్కడ రైట్స్ ఎందుకు జరుగుతాయంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, ట్యాక్స్ ఏవియేషన్ జరిగినప్పుడు ఎక్కువ శాతం ఇలాంటివి రైట్స్ అనేది కండక్ట్ జరుగుతుంది. ఈ రైట్స్ ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ ప్యానెల్లో ఉన్న వ్యక్తులందరికీ తెలుసండి, మన దగ్గర ఒక మూలధనం అనేది ఉంటుంది. బేసిక్ గా ఒక మూలధనం ఏదైతే ఉంటుందో ఆ మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టి మనం ఒక బిజినెస్ అనేది చేస్తాం. లేదు అంటే ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. లేదు అంటే ఎవరైనా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఎవరెంత ఇచ్చారో, ఎవరెంత తీసుకున్నారు, ఎవరెంత ప్రాఫిట్ తీసుకెళ్లారు, ఎవరెంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, దీని అన్నిటికీ కూడా టాక్సేషన్స్ అనేది ఉంటది. అంటే ఇంట్రెస్ట్ ఇచ్చినా ఉంటది, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే లీగల్ ఇన్కమ్, ఇల్లీగల్ ఇన్కమ్ అని 2 ఉంటాయండి. ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే మనం లోన్ తీసుకుంటున్నామో అది లీగలైజ్డ్ ఇన్కమ్ ఉండాలి. ఈ లీగలైజ్డ్ ఇన్కమ్ లేకపోయినప్పుడే బ్లాక్ మనీ ఉండి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, దానికి వాళ్ళు ఎంఓయూలు రాసుకోవడము, కాంట్రాక్టులు రాసుకోవడము, లేకపోతే అగ్రిమెంట్స్ తీసుకోవడము, ఈ సినిమాల మీద ఇన్వెస్ట్ చేసామని చూపించడము, 100 కోట్లని దాని బడ్జెట్ చూపించడం. కానీ వాళ్ళ ఏదైతే అఫీషియల్ గా ఉన్న పాన్ కార్డ్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలో అంత ట్రాన్సాక్షన్స్ ఉండవు. సో అందుకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 6 years లోపల, అంటే 7 years లోపల, 7 years దాటిపోతే బార్ ఉంటుంది కాబట్టి 7 years లోపల ఉన్న అసెస్మెంట్ రికార్డ్స్ మొత్తం అన్ని ఒకసారి తీసుకొని పర్సూ చేస్తుంది. దానికి ఒక ఇంటర్నల్ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. దాంతో పాటు సొసైటీలో కూడా కొంతమంది యాక్టివిస్టులు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టివిస్టులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. వీళ్ళని ఇన్ఫర్మేన్స్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పాస్ చేస్తారు ఎవరికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి.
పాస్ చేసిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంటారు ఎవరెవరు ఇట్లాంటి ట్యాక్స్ ఎవిషన్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి మీరు చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉన్న డ్రెస్సులతో సహా బనియన్లతో సహా లెక్కలేస్తారండి. కానీ ఎందుకో నాకు తెలిసి ఈ రైట్ లో అవన్నీ క్యాలిక్యులేట్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ప్రాఫిట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది, వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు, అది క్యాపిటల్ నుంచి పెడుతున్నారా లేకపోతే వాళ్ళ కంపెనీ అకౌంట్స్ నుంచి ఎక్స్పెన్సెస్ వాళ్ళ పర్సనల్ కి చూపిస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కంపెనీ అకౌంట్ లో నుంచి వాళ్ళ ఇంట్లో సరుకులు, వాళ్ళ ఇంట్లో పని మనుషులకి డబ్బులు, లేకపోతే వీళ్ళ కార్ల ఎంజాయ్మెంట్, వీళ్ళ చాయ్లు, బిస్కెట్లు, తిండి గిండి మొత్తం కంపెనీలు వేసేస్తారు. అది ఇల్లీగల్, అది చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పర్సనల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ గోల్డెన్ రూల్స్ అంటారు, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని ఉంటుంది. అట్లా పర్సనల్ అకౌంట్ అనేది ప్రతి పర్సన్ కి ఒక పర్సనల్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో చెక్ చేస్తారు అసలు ఇతనికి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత క్యాపిటల్ అమౌంట్ ఉంది, ఈయన ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బయట నుంచి ఎంత తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, ఆ ప్రాజెక్ట్ కి ఎంతమంది ఫైనాన్స్ చేశారు, ఎన్ని రూపాయలకి ఫైనాన్స్ చేశారు, ఆ ఫైనాన్స్ లీగల్ ఫైనాన్సా లేకపోతే ఇల్లీగల్ ఫైనాన్సా, ఎంత క్యాష్ వచ్చింది, ఎంత ఆన్లైన్ వచ్చింది, దానికి ఇంట్రెస్ట్ ఎంత మాట్లాడుకున్నారు, ఆ ఇంట్రెస్ట్ లీగలైజ్డ్ ఇంట్రెస్టా ఇల్లీగల్ ఇంట్రెస్టా, ఇవన్నీ చెక్ చేస్తారండి. కానీ ఎందుకు వీళ్ళకి డౌట్ వచ్చిందంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్ చూస్తే అంత లేవు. సో యూజువల్ గా ఎవరికైనా డౌట్ వస్తుంది, ఓహో ఇంత లేని అకౌంట్ కి వీళ్ళ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇన్వెస్ట్ చేశారు, సో ఇది ఖచ్చితంగా ఏదో ఫిషీ ఉంది ఇక్కడ అనేది గమనించే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రూటింగ్ చూస్తారు, ఇక్కడ ఇంకా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. యాంటీ మనీ లాండరింగ్ అనేది కూడా ఇక్కడ ఉంది, మనీ లాండరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మళ్ళీ ఏ మినిస్టర్ దగ్గరకో ఏ పొలిటీషియన్ దగ్గరకో వెళ్ళి దీని యొక్క కూబీ కదులుతుంది. సో అందుకనేసి వీళ్ళు ఏంటంటే రైట్లు జరిగిన ఇమీడియట్ గా ఆఫీసర్లతో మాట్లాడుకుని దాని లావాదేవీలు సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ రైట్ లో మాత్రం ఖచ్చితంగా దీని సూత్రధారుడు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా దీన్ని ఎంక్వైరీ చేస్తుంది. రైట్.